హాయ్ హలో నా పేరు బాలాజీ. బాలాజీ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నది బాలాజీ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. వీడియో తప్పనిసరి లాస్ట్ వరకు చూడండి, ఎండ్ వరకు. నేను చెప్పబోయేది ఏంటంటే, ఇగో మా తోటలు ఇలా ఉన్నాయి. ఇక్కడ నేను సెంటర్లో ఉన్నాను. మీరు ఈ టైంలో చాలా అంటే చాలా విపరీతమైన నల్లి, బాగా ఉధృతి ఎక్కువైపోయింది. నల్ల తామర కానీ ఎర్ర నల్లి కానీ అందరూ నల్ల తామరకు నల్లి నల్లి మందులు ఇవ్వండి అని అడుగుతున్నారు షాప్లో. నేను మందులకు పోతే నల్లి మందు నల్లి మందు నల్లి మందులు అని అంటున్నారు. కాబట్టి యాక్చువల్గా అది నల్ల తామర అంటే పూతలోనే ఉంటుంది. నల్ల తామర అది మనకు ఆకు కింది భాగంలో ఉండేది ఎర్ర నల్లి అన్నట్టు. దానికి ఓమైట్ కానీ అనాబి కానీ సింపుల్గా తక్కువ రేట్లో కొట్టాలంటే పాస్మెట్ కూడా పనిచేస్తుంది, అంటే విత్యాను. అట్లా దానికి చాలా మందులు ఉన్నాయి. అబాసిన్ కానీ పేకాసిస్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వెనక ముడత అంటే ఆకులు కిందికి మలుచుకోపోవడం జరుగుతుంది ఎర్ర నల్లితోని. బాగా గోకి గోకి ఈరోజు అవబడితే రేపు ఒకటి వరకు అసలు ఇగురు కాలిపోయే అవకాశం ఉంటుంది ఎర్ర నల్లితోని. అది నల్లి అంటారు దానికి కూడా మనం అప్పుడప్పుడు ఒక 15 రోజులకు ఒకసారి అది వెనక ముడత ఎర్ర నల్లి గురించి నల్లి మందులు వాడుతూనే ఉండాలి. అలాగే మెయిన్ ప్రధాన సమస్య ఈ నల్ల తామర పూతలో, అంటే పూత ఆగనివ్వకుండా చేస్తుంది. కాబట్టి మనకు అందరికీ తెలిసిన మందులే, పెద్ద మందులు. ఒక్కొక్కసారి మన ప్రిప్రోనిల్ అన్నిటిలో కొంచెం కొంచెం ఉండేటట్టు చూసుకోవాలి. అంటే పోలీస్ కానీ మైత్రి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందులు ఉన్నాయి, అలా వాడాలి. ఆ తర్వాత గ్రాసియా, ఎక్స్బోనసు, అలాంటో, డెలికేటు ఇవన్నీ మన నల్ల తామరకు మీద పనిచేస్తాయి. ఈ టైంలో పూత మీద మన బేనమియా కూడా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. అది మనం ఎవరు దాని గురించి అర్థం చేసుకుంటలేము, కొడతలేము, కానీ అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాకుంటే మీరు వాడి చూడండి. అందులో అప్పుడప్పుడు మధ్య మధ్యలో మన ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ అట్లా యాడ్ చేసుకోండి, అంటే 15 రోజులకు ఒకసారి. అలాగే మళ్ళీ ఫంగిసైడు మనకు ఎన్ని రోజులు అంటే 20 డేస్ 15 డేస్కి ఒకసారి వాడితే మనకు ఆకుమచ్చ కానీ కాయ కుళ్ళు కానీ కాయ మచ్చలు కానీ బూజు తెగులు కానీ ఇలాంటివి రాకుండా ఈ సమస్యలకు పరిష్కారం. ఒకటేసారి వచ్చినాక అబ్బా నాకు బూజు తెగులు వచ్చింది, పండాకు వచ్చిందంటే అది పోదు. అంటే వాతావరణం బట్టి అది కంట్రోల్ అవ్వచ్చు, 2-3 డోసులకు పోవచ్చు. ఒకేసారి తగ్గాలంటే ఏ మందులతోని అయినా తగ్గదు. కాబట్టి నేను అన్ని మందులు అంటే ఎవరైనా నేను మందులు చూపిస్తలేను, మందులు చెప్తలేను, కానీ ఇలా మీకు ప్లానింగ్ అన్నట్టు, ఫ్యూచర్ ప్లానింగ్. అంటే 15 రోజులకు ఒకసారి ఏ మందైనా, నల్లి మందైనా, నల్ల తామర మందైనా, తెల్లదోమ మందైనా వాడుకుంటా పోవాలి తోట, అంతే. అది దానికి న్యూట్రిన్స్ 15 రోజులకు ఒకసారి, నల్ల తామరకు ఒకసారి 15 రోజులకు ఒకసారి. అంటే మనం వారానికే ఒకసారి కొడతాం, కానీ మనం 15 రోజులకు ఒకసారి అవి ఉండేటట్టు చూసుకోవాలన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, నల్ల తామరకు మనం వాడినాం, ఏం వాడినాం, ఎగ్జాంపుల్గా పోలీస్ వాడినాం, ఇంకొకటి అనాబియో లేకపోతే ఎర్ర నల్లికి ఏదో ఒకటి కలుపుకొని చాలా రకాల మందులు ఉన్నాయి కదా, వాడినాం. ఆ తర్వాత ఏం వాడాలి, మళ్ళీ వచ్చే వారానికి నెక్స్ట్ ఫంగిసైడ్ వాడిన తర్వాత మళ్ళీ ఏం వాడాలి, మళ్ళీ మార్చి మన నల్ల తామరకు ఎర్ర నల్లికి మళ్ళీ 15 రోజులు. అంటే మనకు మధ్యలో ఒక న్యూట్రిన్స్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ ఫంగిసైడ్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఎర్ర నల్లి నల్ల తామరకు కొట్టడానికి ఛాన్స్ వస్తుంది. అందుకనే నేను 15 రోజులకు ఒకసారి కొట్టాలి అని అంటున్నా. అంటే 15 రోజులకు ఒకసారి కొడితే తోట మాడిపోతుంది కదన్నా, ఇన్ని రోజులు గ్యాప్ ఇస్తే తోట ఉంటుందా అని అనుకోవచ్చు, కానీ నేను అట్లాగా చెప్పేది, మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి వాడుకోవాలి. అది ఈ ఒకవేళ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ రైతు మిత్రులు. ఎప్పటికీ రైతు పక్షాన ఉంటాడు ఈ బాలాజీ. ఈ రైతుకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు, కానీ ఏదైనా రైతే తట్టుకోగలడు. థ్యాంక్ యూ.